హలో అండి. ఎప్పటినుంచో సింపుల్‌గా అయిపోయే ఎగ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. సో, ఫైనల్లీ ఈరోజైతే కుదిరింది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కన్నా చాలా ఈజీగా అయిపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం నేను 4 ఎగ్స్‌ని అయితే తీసుకున్నా. బాయిల్ చేసి కడాయి పెట్టుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ మనం బాగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లోకి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలి. కడాయిలోకి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం కసూరి మెంతి వేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది ఆప్షనల్ అండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి. తర్వాత 80% మనకు ఆ రైస్ని అయితే కుక్ చేసుకోవాలి కాబట్టి కడాయి పెట్టుకుని వాటర్ వేసుకొని ఓల్ గరం మసాలా వేసేసుకొని 80% కుక్ చేసుకున్న రైస్ని అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా కడాయిలోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్, కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను వేయడం స్కిప్ అయిపోయింది, కాకపోతే వేసాను. ఎంతో టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఫస్ట్ టైం చేశాను, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. మళ్ళీ అడగలేదు అనుకుంటారు. వెళ్తూ వెళ్తూ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అబ్బా. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ టాటా.